న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. యానాం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ లో వేంచేసి ఉన్న శ్రీ 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 ధనలక్ష్మి కళ్యాణలక్ష్మి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సంబరాలు మార్చి 6, 2024 అనగా బుధవారం అత్యంత వైభవంగా జరుపబడును. ఉదయం 6 గంటల నుండి పూర్ణ అభిషేకం, కుంకుమ పూజలు మరియు మహాలక్ష్మి హోమం జరుపబడును. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి బాజా భజంత్రేలతో, కేరళ వాయిద్యాలతో, కాంతారా విన్యాసాలతో, గరగ నృత్యాలతో యానాం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమమునకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ నిర్వాహకులు. వెల్కమ్ టు వి న్యూస్. నేను సుధా. మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 22వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ పాత టోల్ ప్లాజా వద్ద నిలువత్తు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దాట్ల బుచ్చిబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతరం ఐపోలవరం మండలం పాత ఇంజరం జాతీయ రహదారి చెంతన గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఏపీ ప్రజలు పట్టం కట్టాలని కోరారు. స్వర్గీయ బాలయోగి అప్పట్లో కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నెమరు వేసుకుంటూ రానున్న ఎన్నికల్లో బాలయోగి తనయుడు అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ ను గెలిపించుకొని బాలయోగి రుణం తీర్చుకోవాలని బుచ్చిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ 4 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యానాం గ్రామంలో మా పాత టోల్గేట్ దగ్గర ఉన్న విగ్రహానికి ఘనమైన నివాళులు మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, బాలయోగి గారు తయారు చేసిన అగ్రనాయకత్వం అంతా కూడా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ బాలయోగి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, స్పీకర్గా ఈ కోనసీమను ఎంతో అభివృద్ధి చేసి ఏ మూలకెళ్ళినా బాలయోగి గారి అభివృద్ధి ఈరోజు కనిపిస్తుంది. అటువంటి మహానీయుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ, అదేవిధంగా ఆయన లేని లోటుని మన హరీష్ బాలయోగి గారిని వచ్చే ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి పంపడానికి మనందరం కూడా సైనికుల్లో పనిచేసి మరి బాలయోగి గారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహానీయుడు మన మధ్యలో ఉంటే కనుక మన కోనసీమ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా తలుచుకుంటేనే బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు చొరవతో ఏదైతే 216 యానం బ్రిడ్జి కట్టారో దానివల్ల ఈ కోనసీమలో ఉన్న ప్రజలందరికీ కూడా ల్యాండ్ వాల్యూస్తో పాటు ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ మన ఈజీగా కాకినాడ వెళ్ళాలన్నా, ఇటు అమలాపురం వెళ్ళాలన్నా బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తాం. అదేవిధంగా పక్క రోడ్లకు వెళ్తే ఏ విధంగా కూడా మీ అందరూ కూడా చూశారు. అటువంటి మహానీయుడిని ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గంలో నాయకులందరూ కూడా పనిచేస్తాం. మరి హరీష్ గారిని మనం అనుకున్నట్టుగా అత్యధిక మేరతో పంపించడానికి మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున, జన సైనికులకు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోపూర్ వెంకటేశ్వర గారికి తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జీఎంసీ బాలయ్య గారి రుణం తీర్చుకోవాలంటే వారి తనయుడు హరీష్ బాబుని నెగ్గించాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి రుణం తీర్చుకోవాలంటే
మన బుచ్చిబాబు గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలి. అంతే తప్ప చనిపోయిన రోజుని పుట్టినరోజుని దండలేసినంత మాత్రాన వారి రుణాలు తీసుకున్నట్టు కాదు. మనకి ఏదైతే డెవలప్మెంట్కి సహకరించారో మహానుభావులు, అటువంటి మహానుభావుల్లో మన జిఎంసి బాలయ్య గారు ముఖ్యులు. వారి ఆశయాలన్నీ కూడా డెవలప్మెంట్ మీదే. అది డెవలప్మెంట్ జరగాలంటే హరీష్ బాబుని, బుచ్చిబాబుని అత్యధిక మెజార్టీ నెగ్గించాలని ఈ వర్ధంతి సందర్భంగా తాళరేవు మండల ఎస్సీసీలతో కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బుచ్చిబాబు, జై హరీష్ బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఘనంగా సిహెచ్ గున్నేపల్లి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు కొనసాగుతున్న అమ్మవారి దర్శనం. వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. వివిధ కళాకారులు ప్రదర్శనలతో అమ్మవారి గ్రామోత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సేవలందించిన వివిధ భక్తి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు. అలాంటే గుమ్మడిగా పెట్టూరు ఏ కౌంటర్ బిజీగా రామచంద్రపురం నుంచి వాళ్ళు వేదిక వద్దకు రావాలి. వాళ్ళు ఎక్కడ ఏ సేవలు ఉన్నప్పుడు కూడా వేదిక వద్దకు రావాలి.
రామచంద్రపురం నుంచి సత్యసాయి సేవ దళం చేశారు. వారు ఎప్పుడైనా గురువుగా అండ్ చివరి కౌంటర్ బాగా ఖాళీ ఉన్నాయి మరి జరగకండి. మరి శ్రీహెచ్చుకున్నేపల్లి గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి. ఎందుకంటే ఆమెని దర్శించుకుని కోరుకున్నటువంటి వెంటనే ఆ కోరికలు నెరవేర్చేటువంటి చాలా మహిమ కలిగినటువంటి తల్లి. అలాగే ప్రతి ఆదివారము కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి వారి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు. వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాయని మరలా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఏటా వచ్చేటువంటి జనాల కంటే కూడా అత్యధికమైనటువంటి జనావాహిని ఉప్పందుకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే మరి ఈరోజు జాతర సందర్భంగా అనేక వేల మంది కళాకారులతో ఇక్కడ కళా రూపాలను ప్రదర్శిస్తూ అమ్మవారికి ఇక్కడ భారీ అన్న సమారోహం జరుగుతుంది. ఈ భారీ అన్న సమారోహంలో లక్షలాది మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా తాళ్లరేవు మండలం చొల్లంగి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఉప అటవీ శాఖ అధికారిని డి అనుష పాల్గొని మాట్లాడారు. కోరంగి అభయారణ్యం సమీప గ్రామాలలో వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులకు అడవులు, వన్యప్రాణులు, వాటి సంరక్షణ కోసం తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్వి ప్రసాదరావు, సెక్షన్ ఆఫీసర్లు ఎం నాగార్జున, గౌతమ్ వరప్రసాద్, బీట్ ఆఫీసర్లు మహేష్, గోపి నాగేంద్ర, సంధ్యారాణి, బయాలజిస్ట్ డి మహేష్, ఉపాధ్యాయులు రమ్య, రమణి, పార్వతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అండి. ఎవ్రీ మార్చ్ 3 మనము జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి యునైటెడ్ నేషన్స్ మనకి 2013 నుంచి మార్చి 3న ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే జరుపుకోవాలని చెప్పి జరగడం జరిగింది. దీని మెయిన్ థీమ్ ఏంటంటే ప్రజల్లో అవగాహన అనేది వైల్డ్ లైఫ్ పట్ల అవగాహన కల్పించడానికి. వైల్డ్ లైఫ్ పట్ల అవగాహన ఎలా ఉండాలి అంటే వైల్డ్ లైఫ్ లేనిది మనం లేము. అది ఎలా అంటే వైల్డ్ లైఫ్ అంటే ఓన్లీ జంతువులు ఇవే కాకుండా ప్లాంట్స్, మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఇవి మొత్తం కూడాను మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క మానవాళికి కూడాను సర్వైవ్ అవుతాము అనేది తెలుస్తుంది. దానికోసం మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ అని చెప్పి ఎన్నో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజల్లో కూడాను ఆ చైతన్యం అనేది రావాలి అని చెప్పి ఈ అవేర్నెస్, ఈ ఒక రోజున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి మేము తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. యానాం నియోజకవర్గ వ్యాప్తంగా 21 బూత్లను ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసి పుట్టిన పసికంది మొదలు 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలను వేస్తున్నట్లు తెలిపారు. యానాంలో 3503 చిన్నారులు ఉన్నట్లు డాక్టర్ నవీన్ వివరించారు. ప్రారంభం నుండి తల్లిదండ్రులు తమ చిన్నారులను కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేశారు. పల్లె పల్లె నవీన్ గారు
పోలియో ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకందరికీ ఓరల్ పోలియో చుక్కలు వేస్తున్నామండి. మొత్తం మన యానంలో 3503 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికీ వేస్తున్నామండి. మొత్తం మనకి 21 బూతులు ఉన్నాయండి. ఒకటి మొబైల్ బూత్ అండి. ఈరోజు అందరూ కూడా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు అందరూ బూతుల దగ్గర వచ్చి ఈరోజు ఫస్ట్ రోజు అందరూ 100% కంప్లీటెడ్గా సహకరించాలని కోరుతున్నాం. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఓరల్ పోలియో టాస్ చేయించండి. 21 బూతులు అండి యానం మొత్తము. నెక్స్ట్ వచ్చి ఒక మొబైల్ బూత్ అండి. మొబైల్ బూత్ కాల్పేట ఒకటే అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో పలుచోట్ల జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా జీవీఎంవరం, కేసనకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పాత ఇంజరం, మురుమల సచివాలయం పల్స్ పోలియో బూత్లను సందర్శించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బివివి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె ఇంద్రశ్రీ, డాక్టర్ డి శివ గాయత్రి, డాక్టర్ ఎం శ్రీ రాజేష్ బాబు, దేవకోన మరియు ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలు, హెల్ప్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంకి గ్రామానికి చెందిన మాతా శ్రీను క్యాన్సర్ వ్యాధుల బారిన పడి కుడి చేయిను కోల్పోయాడు. దీంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న శ్రీను కుటుంబానికి ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ 10,000 రూపాయల నగదు, బియ్యం, కిరాణా వస్తువులను అందజేశారు. మానవత్వం చాటిన కుడిపూడిని స్థానిక నాయకులు, ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, వైఎస్ఆర్సీపీ చొల్లంకి గ్రామ కమిటీ కన్వీనర్ వరపల్లి శివాజీ గణేష్, గ్రామ మాజీ సర్పంచ్ మాసా శ్రీనివాస్, నాయకులు కేబుల్ శ్రీనివాస్, వార సూర్యకుమారి, దడాల సువర్ణలత, దిమ్మల జనార్దన్, ద్రోణం సిద్ధార్థ కుమార్, బొడ్డు అబ్బులు, కొంకే గోవింద్, ఇసుకపాటి నాగమణి, తణుకు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అది పెట్టినప్పుడల్లా ఆయన బలహీనతైపోతున్నాడండి. ఆహారం తీసుకోవట్లేదండి, ఏమి తినండి, అలా మంచిగా పడుకుని ఉంటాడండి. అంతేనండి. అతను అందరూ సాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. చొల్లంకి గ్రామంలో ఎస్సీపేటలో ఉన్నటువంటి మాతా జాన్ కుటుంబానికి జరిగినటువంటి నష్టం, ఆయనకి క్యాన్సర్ రూపంలో వచ్చి ఒక కాయ కింద వేసినటువంటి అది కుడిసెయ్య మొత్తం
తీసేయడం జరిగిందండి. ఇది ఆ నిరక్షరాస్యుల వల్ల వాళ్ళు తొందరగా చూసుకోలేకపోయారు. ఆ కాయ అలా పెరిగి క్యాన్సర్ రూపంలో అవటం వల్ల 3 సార్లు ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి వెళ్ళినా సరే కీమో అయ్యి పెట్టారు, కానీ పని అవ్వలేదండి. ఆ చెయ్యి తీసేశారు మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం. అతను చాలా కష్టజీవి అండి. నిరంతరం 24 గంటలు ఏదో ఈ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని 2 పిల్లలు, ఆ 2 పిల్లలకి కూడా ఇంకా కుర్రాడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఈ కుటుంబం పేద కుటుంబం. ఈ మా తాళరేవు మండలంలో ఉన్నటువంటి ఈ ఏఎంసీ చైర్మన్ గారు కుడిపూడి శివనారాయణ గారు ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానంటూ ఆయన మాకు చాలా వరకు ఈ చొల్లం గ్రామంలో అనేక మందికి ఆ యొక్క కుటుంబాల్లో జరిగిన నష్టానికి చాలా తోడ్పాటు అందించారు. అదేవిధంగా మన మా ఊరు ఆడపడుసు దడాల సువర్ణలత, అలాగే వారా సూర్యకుమార్ గారు ఈ యొక్క మా పార్టీ కార్యకర్తలందరూ సహకారంతో ఈ శివనారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా స్పందించి వెంటనే ఎక్కడ ఈ నియోజకవర్గం ఏ వర్గానికి అన్యాయం జరిగినా ముందుంటారు. అటువంటి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు మా గ్రామానికి రావడం జరిగిందండి. చాలా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామం తరపుని మా పార్టీ తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మాతా జానీ గారికి మరి క్యాన్సర్తో చెయ్యి తీసేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని సూర్యకుమార్ ఫోన్ చేసి ఇలాగా ఉందని చెప్పేసి చెప్పింది. మళ్ళీ వీళ్ళిద్దరు మన సువర్ణ ఇద్దరు ఒకేసారి అనుకున్నారనుకుంటాను. సూర్యకుమార్ ఫోన్ చేసిన 10 నిమిషాలు మళ్ళీ సువర్ణ ఫోన్ చేసింది. ఇలాగా మా అమ్మగారింటి పక్కనే వాళ్ళ చేతి తీసారండి, వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మొన్నే తాళరేవులో మట్టపత్తి తాతారావు అన్నకి ఇల్లు కాలిపోతే వాళ్ళకి 10,000 ఇవ్వడం జరిగింది. కొద్దిగా టైం తీసుకుంటే వెంటరేమో అన్నాం, కానీ లేదంటే ఒకసారి మీరు చూసేయాలని అని చెప్పేసి అన్నారు. చూసి వెళ్ళిపోయింది. తర్వాత అన్న ఏమైనా ఎందుకని పరామర్శించింది అన్నారు. సరే ఉట్టి చేతులే వస్తాం అని చెప్పేసి మరి వాళ్ళకి కొన్ని కూరగాయలు, కొంత మన కిరాణా కొంత రైస్ 10,000 క్యాష్ ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నాం అంటే నేను చెప్పే దానిలో రేపొద్దున మీడియా ద్వారా 10 మందికి వెళితే మళ్ళీ ఇంకా కొంతమంది దాతలు ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని నా ఆలోచనతో మాట్లాడుతున్నాను. లేకపోతే మాట్లాడకపోతే నేను సైలెంట్గా ఇచ్చి వెళ్ళిపోతాను. చేస్తే మంచి పని 10 మందికి తెలిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని ఉద్దేశంతో ఈరోజున తెలియజేస్తున్నాము. ఏదైనా ఆ కుటుంబానికి ఈ మనం ఇచ్చేది చాలా చిన్న సాయం, కానీ చేయకపోవడం వల్ల అతను కష్టం చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ఆ కుటుంబ యజమానిగా అతనికి చాలా తీరం నష్టమది. అలాగే పార్టీ పరంగా కానీ మామూలుగా కానీ ఈ విధంగా నిలబడతాం. అలాగే ఇంకా మన స్నేహితులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కూడా తెలియజేసి, అలాగే చాలామంది మీడియా ద్వారా మీరు చూస్తారు కనుక అందరికీ సాయం చేసేటటువంటి మనసు ఉన్నటువంటి సోదరులకి అందరికీ నేను ఆర్డర్ చేస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని రోడ్డు మీద పడింది, ఎందుకంటే అతను పని చేయలేడు, ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఈ పేపర్ ద్వారా కానీ చాలామంది ఉంటారు కనుక దాతలు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే మనలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నా వెనకాల ఈ సమాజం ఉంది, నా వెనకాల చాలామంది ఆదుకునేటటువంటి మనుషులు ఉన్నారనే ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే చాలామందికి అనుకోకుండా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనోవేదంతో కుమిలిపోకుండా నా వెనకాల ఆదుకునే మనుషులు ఉన్నారనే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలోని జామకాయలు తూము సమీపంలో యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతుంది. చట్టపరంగా ప్రభుత్వానికి చెందవలసిన పన్నులను చెల్లించకుండా లక్షలాది రూపాయలు మట్టి వ్యాపారం చేసుకుంటున్న రెవెన్యూ యంత్రాంగం మామూలు మొత్తులో నిద్రిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి రవాణాలో కారణంగా జి వేమవరం మీదుగా గొల్లపూడి వెళ్లే రహదారి చిన్న భిన్నమై ఉంది. అసలే గుంతలమమైన ఈ రహదారి అతివేగంగా వెళుతున్న వాహనాల వల్ల బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి ఏర్పడిందంటూ స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత స్థానిక అధికారులు స్పందించుకుంటే సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి అందిస్తామని స్థానికులు తెలిపారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. స్థానిక సబ్ సెంటర్లో చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులు అందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ విజిటర్ నెహ్రూ రాణి, ఏఎన్ఎంలు ఇందిరా శ్రవంతి, ఆంజనేయులు, గోవిందు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క చిన్నపిల్ల పుట్టింది మొదలుకొని 5 సంవత్సరాలు చిన్నపిల్ల ప్రతి ఒక్కరు కూడా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలని నేను ప్రత్యేక మనవి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పల్స్ పోలియో డ్రాప్స్ వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పోలియో నివారించడానికి ముందు జాగ్రత్తగా ఈ పల్స్ డ్రాప్స్ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా తప్పనిసరిగా వేయించుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. యానాం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ లో వేంచేసి ఉన్న శ్రీ 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 ధనలక్ష్మి కళ్యాణలక్ష్మి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సంబరాలు మార్చి 6, 2024 అనగా బుధవారం అత్యంత వైభవంగా జరుపబడును. ఉదయం 6 గంటల నుండి పూర్ణ అభిషేకం, కుంకుమ పూజలు మరియు మహాలక్ష్మి హోమం జరుపబడును. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి బాజా భజంత్రేలతో, కేరళ వాయిద్యాలతో, కాంతారా విన్యాసాలతో, గరగ నృత్యాలతో యానాం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమమునకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ నిర్వాహకులు. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.